అందరికీ హాయ్ అండి. ఇవాళ ఉస్తాద్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో మూవీ టీం వాళ్ళు అయితే చెప్పిన టైంకి కరెక్ట్గా 6:30 PMకి అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఈ సినిమా కాదు ఏ సినిమా అయినా కూడా వాళ్ళు టైం చెప్తారు, కాకపోతే ఆ టైంకి రాకుండా కొంచెం లేట్ అవ్వడం, ఒక్కోసారి అయితే పోస్ట్ పోన్ అవ్వడం అయితే జరుగుతున్నాయండి. ఈ సాంగ్స్ అయినా, ట్రైలర్స్ అయినా, గ్లిమ్స్ అయినా. సో అలాంటి టెన్షన్ ఏం లేకుండా ఇవాళ వాళ్ళు చెప్పిన టైంకి అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఇదైతే ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు అండి మూవీ టీం వాళ్ళ తరపున. ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ అయితే చాలా బాగుందండి. కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే పక్కగా నచ్చుతుందండి. నచ్చే విధంగానే ఉందండి ట్రైలర్. ఎందుకంటే ఇందులో కళ్యాణ్ గారిని మనం ప్రీవియస్ ఒక 3-4 ఫిలిమ్స్ చూస్తే అందులో ఏ విధంగా ఉన్నారో దానికి పూర్తి భిన్నంగా అయితే ఇందులో కనిపించడం జరిగింది. దానికోసమైనా పక్కగా నచ్చుతుందండి ఫ్యాన్స్కి. ఎందుకంటే మనకి ఇంతకుముందు ప్రీవియస్ ఫిలిమ్స్ అయినా భీమ్లా నాయక్, లేకుంటే వకీల్ సాబ్, ఈ హరిహర వీరమల్లు, ఈ లుక్లో కొంచెం సీరియస్ లుక్ అలా కనిపిస్తూ ఉంటాను చూడడానికి. కాకపోతే ఇందులో కొంచెం జోవియల్గా జోక్స్ చేస్తూ పూర్తి డైలాగ్స్ చెప్పుకుంటూ అయితే ఇందులో కనిపించారండి కళ్యాణ్ గారు. సో అలాంటి స్టైల్ అయితే మన ఈ ప్రీవియస్ సినిమాలో అయితే మనం మిస్ అయ్యామండి కళ్యాణ్ గారి నుండి. సో అదైతే మాత్రం మనకి ఈ ట్రైలర్ అయితే కనిపిస్తుంది. సో ఇదైతే అందరికీ నచ్చే విషయమే, నచ్చుతుంది కూడా. ఇక లుక్స్ పరంగా చూసుకుంటే హరీష్ శంకర్ గారు అయితే మంచి కేర్ అయితే తీసుకున్నట్టు కనిపిస్తుందండి. మనకు ట్రైలర్లో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎలాంటి లుక్స్లో చేంజ్ లేకుండా సేమ్ లుక్ అయితే మెయింటైన్ చేయడం జరిగిందండి. లుక్ మెయింటైన్ చేయకపోవడం అనేది మనకు ఇంతకుముందు వచ్చిన హరిహర వీరమల్లు సినిమాలో అయితే జరిగిందండి. ట్రైలర్ చూసి మనకు చాలా హైప్ అయితే పెరిగిపోయింది సినిమా మీద. కాకపోతే తీరా సినిమాలు చూశాక ఫస్ట్ సీన్లో గడ్డం ఉంటే నెక్స్ట్ వచ్చే సీన్లోనే గడ్డం లేకపోవడం, సో ఇలాంటి లుక్స్ పరంగా అయితే అందులో కొంచెం డిసప్పాయింట్ అయ్యామండి. సో అలాంటి డిసప్పాయింట్ అయితే లేకుండా మాత్రం ఇందులో పక్కా కేర్ తీసుకొని లుక్స్ పరంగా మాత్రం పక్కా 100% ఇచ్చారండి హరీష్ శంకర్ గారు. ఇక ఈ ట్రైలర్లో కూడా మనకు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటిదంటే ట్రైలర్లో ఎక్కువ మన డైలాగ్స్ ఒక 4-5 డైలాగ్స్ అయితే కనబడుతున్నాయండి. మిగతా మనకు ఈ రీసెంట్ టైమ్స్లో ఏ సినిమాకి వచ్చినా ఎన్ని డైలాగ్స్ అయితే ట్రైలర్లో మాత్రం ఎక్కడ కనిపించవు. ఈ ట్రైలర్ మాత్రం మనకు ఒక 3-4 డైలాగులు కళ్యాణ్ గారు చెప్తున్నట్టే పెట్టారండి. ట్రైలర్ కూడా మనకు 2 నిమిషాల 14 సెకండ్ల వరకు ఉందండి. ఈ ట్రైలర్లో కూడా మనకి ఫస్ట్ మినిట్ అంతా సరదాగా జరిగిపోతుండని సెకండ్ వచ్చే మినిట్ మొత్తం మనకు యాక్షన్ సీన్స్తో నింపేశారండి. అంటే సినిమాలో అయితే ఇలాగ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే ఏ విధంగా డివైడ్ చేసి ఉంటుందో ఇందులో కూడా ఫస్ట్ మినిట్ అంతా కొంచెం సరదాగా సాగిపోతుంటే సెకండ్ హాఫ్కి వచ్చే వరకు మొత్తం యాక్షన్ సీన్స్తో నింపేశారండి. అది కూడా ఒక మంచి విధంగానే ఉంది. కాకపోతే ఇందులో ఇంకొకటి విషయం ఏంటంటే మనకు స్టోరీ పాయింట్ అనేది ఎక్కడ కూడా మనకు రివీల్ చేయలేదండి. ఇది అటు ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, ఇటు ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అండి. ప్లస్ పాయింట్ ఏ విధంగా అవుద్దంటే మనకు ట్రైలర్లో స్టోరీ హింట్ ఇచ్చేస్తే ఓకే ఈ సినిమా ఈ స్టోరీకి సంబంధించింది, ఈ పాయింట్ తోటి ఈ సినిమా మొత్తం సాగిపోతుంది, ఓకే ఇది ఇంతకు మించి ఏముండదులే అనే ఆలోచనకు వచ్చేస్తారండి. కాకపోతే మనకి ఈ ట్రైలర్లో అలాంటిది ఏం హింట్ ఇవ్వలేదండి. సో మనకి ఈ సినిమా ఏ పాయింట్ బేస్ చేసుకొని స్టోరీ ఉంది, ఏ స్టోరీ మీద సినిమా నడుస్తుంది అనేది అయితే మనకి ఈ ట్రైలర్ చూస్తే మాత్రం మనకు క్లారిటీగా రాదండి. సో దానికోసమైనా వెళ్ళి చూడాలనుకుంటారండి ఫ్యాన్స్ అయినా, ఇటు జనరల్ ఆడియన్స్ అయినా. థియేటర్కి వెళ్ళి చూశాక స్టోరీ మొత్తం కనెక్ట్ అయితే సినిమా పక్కగా హిట్ అవుద్దండి. ఎందుకంటే కళ్యాణ్ గారి సినిమాకి ఒక్కసారి పాజిటివ్ టాక్ వచ్చిందంటే దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదండి. మన ప్రీవియస్ చూసుకుంటే అత్తారింటికి దారేది అయితే లీక్ అయిపోయిన సినిమానే, అది కూడా ఒక్కసారి పాజిటివ్ టాక్ వచ్చినాక అది బ్లాక్ బస్టర్ కొట్టేసిందండి, ఇండస్ట్రీ హిట్ కొట్టేసింది. సో ఇలా మనకు ఇంకొక షార్ట్ చూసుకుంటే ఇప్పుడు మీకు ట్రైలర్ మీద కనిపిస్తుంది చూడండి, మనకు ఓజీ సినిమా వైబ్స్ అయితే కనిపిస్తాయండి. సేమ్ ఓజీలో అయితే ఏ విధంగా అయితే లుక్ ఉంటుందో ఇప్పుడు ఈ షార్ట్లో కూడా మనకు అదే విధంగా అయితే లుక్ ఉంటుంది. ఆ గన్ను పట్టుకోవడం కానీ, నిల్చున్న స్టైల్ కానీ సేమ్ మనకు ఓజీ స్టైల్ వైబ్ అయితే రావడం జరుగుతుందండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ట్రైలర్లో విలన్ క్యారెక్టర్ కానీ, విలన్ రోల్ కానీ మనకి ఎక్కడ రివీల్ చేయలేదండి. ట్రైలర్ స్టార్టింగ్లో ఒక 1 or 2 సెకండ్ వరకు అలా విలన్ చూపించారు అంతే, మనకు లాస్ట్ వరకు కూడా ఎక్కడ కనిపించలేదండి. సో విలన్ క్యారెక్టర్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా మనకు అటు కన్ఫ్యూజన్ ఉన్నట్టే, వెళ్ళి చూసినాక తెలుస్తుంది. వెళ్ళి చూసాక కనెక్ట్ అవ్వడం మాత్రం ముఖ్యమండి. స్టోరీ అందరి పర్ఫార్మెన్స్ కనుక కనెక్ట్ అయితే సినిమా పక్క బ్లాక్ బస్టర్ అవుద్దండి. నెక్స్ట్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం తమన్ గారు అయితే గట్టిగానే ట్రై చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుందండి. తమన్ గారికి ఇచ్చిన టైంలో తమన్ గారు అయితే 100% ఇచ్చారని చెప్పుకోవచ్చు. చాలా బాగుందండి. ఈ ట్రైలర్లో మైనస్ పాయింట్ ఏంటంటే డబ్బింగ్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే మన కళ్యాణ్ గారు చెప్పేటప్పుడు ఆ డైలాగ్, ఆ వాయిస్ మనకు కొంచెం ఆడుగా వినిపిస్తుందండి. కొంచెం ఆ డబ్బింగ్ వరకు చూసుకొని ఉంటే బాగుండు అనిపించింది. సో చూద్దాం మరి సినిమా ఎలా ఉంటుందో. మరి ట్రైలర్లో మాత్రం మనకైతే ఎక్కడ స్టోరీ అయితే రివీల్ చేయలేదండి. సో సినిమా డైరెక్ట్ మన థియేటర్కి వెళ్ళి చూసినాకనే ఆ స్టోరీ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. స్టోరీ కనుక ఒక్కసారి ఇటు ఫ్యాన్స్తో పాటు అటు జనరల్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయితే మాత్రం ఈ సినిమాని ఎవరు ఆపలేరు అనేది పక్కగా బ్లాక్ బస్టర్ హిట్ అవుద్దండి.